హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు వచ్చేసి టమాటో ఎగ్. ఇది మాకు తెలీదా వండుకోవడం అనుకుంటున్నారేమో. ఇది అంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువే విన్నాను నేను ఇలా వండుకోవడం అనేది. సో ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వండి పెడుతుండేది. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. నాకు తెలిసి తెలంగాణలో అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఇది. బట్ ఎనీవేస్ నేను ఎలా చేశానో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక 6 ఎగ్స్, ఒక 400 గ్రామ్స్ వరకు టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్. సో దీనికి ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టము, మీకు పొడవుగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం, సో ఇలాగే కట్ చేశాను నేను. సో ఇదంతా కొంచెం బాగా మంచిగా వేగాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ని. సో ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదంతా ఒకసారి బాగా కలిసేదాకా కలుపుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు కూడా బాగా వేగాక అప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇది కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాము. ముందుగా దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ కారపొడి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, తర్వాత ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ వేసాను. ఈ మసాలాలు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటోలన్నీ బాగా కలిసాక ఒక మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకోండి. టమాటాలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి టమాటోలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీరు ఉప్పు కారాలు ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి. నాకైతే కొంచెం లైట్గా ఉప్పు తక్కువైంది, ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. అన్నీ ఒకే దగ్గర వేసుకోకుండా ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క దగ్గర, 6 ఎగ్స్ తీసుకున్నాను కదా, 6 ఎగ్స్ ఒక్కొక్క దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత ఇప్పుడు మూత తీసి దీనిపైన ఈ ఎగ్స్ పైన సైడ్ కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి. అది మీరు రుచికి తగ్గట్టుగా చల్లుకోండి. మీకు ఎక్కువైనా పర్లేదు, ఘాటుగా అంటే ఎక్కువైనా వేసేసుకోండి మిరియాల పొడి. కొంచెం సాల్ట్ కూడా చల్లుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కానీ మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఉడకదేమో పైన సైడు అని అనుకుంటే ఇది ఉడికిపోద్ది. మీరు బాయిల్డ్ ఎగ్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉడికిపోద్ది. ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇలా స్లోగా తిప్పుకొని ఇంకో సైడ్, ఇక్కడ చూడండి అది బాగా ఉడికిపోయింది యాక్చువల్గా ఆల్రెడీ. సో ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఇంకొక 4 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎగ్స్ అన్నీ మీకు మామూలుగా మనం ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలాగే ఉడికిపోతాయి ఎగ్స్ అన్నీ. సో మీకు బాయిల్డ్ ఎగ్కి ఏంటంటే లోపలికి మసాలా అదంతా కొంచెం
పట్టుకోవడం కొంచెం కష్టమే కదా, ఓన్లీ పైన వరకు అయితే ఉంటుంది. ఇది అయితే మనకి బాయిల్డ్ ఎగ్ లాగా ఉంటుంది, ప్లస్ మనకి ఉప్పు కారము పులుపు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. చాలా బాగుంటుంది తింటుంటే కూడా ఎగ్. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో మీరు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను కొత్త వీడియో పెట్టినప్పుడు. Thank you.